యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యెహెజ్కేలు గ్రంథ ధ్యానాలు వినడానికి శ్రోతలకు స్వాగతం. ప్రస్తుతం పాత నిబంధన ప్రవచన గ్రంథాలను ధ్యానిస్తూ ఉన్నాం. ఇంతవరకు జరిగిన తరగతుల్లో యెషయా, యిర్మీయా విలాప వాక్యములను పరిశీలించుకున్నాం. ఇప్పుడు మనం యెహెజ్కేలు గ్రంథాన్ని ప్రారంభించుకోబోతున్నాం. యెహెజ్కేలు మరియు దానియేలును గురించి తెలుసుకోవలసి ఉంది. యెహెజ్కేలు, దానియేలు దాదాపు సమాన వయస్కులు. దానియేలు 14 సంవత్సరాల ప్రాయములో బబులోను చెరకు కొనుపోబడగా, మరో 9 సంవత్సరాల తర్వాత యెహెజ్కేలు 25వ సంవత్సరపు ప్రాయములో చెరగొనిపోబడ్డాడు. యెరూషలేము పట్టబడినప్పుడు తర్వాత కూడా యిర్మీయా యెరూషలేములో బోధించాడు. అదే సమయంలో దానియేలు బబులోను చెరకు వెళ్లి నెబుకద్నెజరు అంతఃపురములో గొప్ప సేవ చేశాడు. తదుపరి ధ్యానాల్లో గొప్ప ప్రవక్త అయిన దానియేలును గురించి పరిశీలన చేద్దాం. అదే సమయంలో యెహెజ్కేలు దాసులుగానున్న యోధా ప్రజల మధ్య దేవుని వాక్యాన్ని అందించాడు. చెరలోనున్న జనాంగమునకు నేరుగా బోధించినవాడు యెహెజ్కేలు ఒక్కడే. యెహెజ్కేలు సందేశాలన్నీ చెరలో నున్నవారికి ఉద్దేశించబడ్డాయి. చెరలో ఉన్నవారి గురించి 137వ కీర్తనలో వివరించబడింది. యోధా జనాంగాన్ని చెరకుపోయిన బబులోనీయులు వారి ఎడల కఠినంగా ప్రవర్తిస్తూ వారిని అడిగిందేమిటంటే, మీరు బాగుగా పాడగలవారని మేము విన్నాము. మీ దేవునిని ప్రేమతో కీర్తించేవారిని, మీ దేవునిని కీర్తనలతో స్తుతించేవారిని తెలిసింది. మీ దేవుని గురించి ఇప్పుడు మీరు పాడితే మేము వింటాము. కీర్తనాకారుడు తనను కూడా కలుపుకొని ఈ విధంగా వ్రాశాడు. నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించి అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమిట్లు పాడుదుము. ఇటువంటి కష్ట సమయాల్లో యిర్మీయా, దానియేలు, యెహెజ్కేలు బోధించారు. చెరగొని పోయిన వారిలో ఒకడుగా ఉన్న యెహెజ్కేలు వారి సమస్యల విషయమై బోధించాడు. దేవుని ప్రజలకు ప్రవక్తల ప్రత్యక్షత గాని, దేవాలయము గాని, దేవుని మాటలు గాని లేవు. ఆ సమయంలో దేవుని ప్రజలకు దేవుని మాటలు వినిపించుటకై యెహెజ్కేలును పిలిచాడు. దేవుని ప్రజలు చెరలోనున్న ప్రవక్త లేకుండుట దేవునికి ఇష్టము కాదు. అందుకొరకై యవనస్థుడైన యెహెజ్కేలును ప్రవక్తగా దేవుడు సిద్ధం చేశాడు. యెహెజ్కేలు 22వ అధ్యాయము 30వ వచనం, నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సంధులలో నిలుచుటకును తగినవాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. యెహెజ్కేలు చేయవలసిన పరిచర్య ఈ వచనములో వర్ణించబడింది. అన్ని విషయాలు ఆత్మీయమైనవి, ఆశ్చర్యమైనవి అను పేరు ఈ సందేశానికి సరిపోయింది. యెహెజ్కేలు గ్రంథానికి కూడా ఇది సరిపోయింది. ఈ పాఠం పేరు భావన. ఒక విధంగా యెహెజ్కేలుకు కూడా అన్వయించవచ్చు, అన్వయింపచేయవచ్చు. ప్రవక్త అయిన దానియేలు, యెహెజ్కేలు మరియు అపోస్తలుడైన యోహాను చెరలో నుండి వ్రాసిన గ్రంథాలే దానియేలు, యెహెజ్కేలు మరియు ప్రకటన గ్రంథాలు. దానియేలు, యెహెజ్కేలు బబులోను చెరలో ఉన్నట్టే యోహాను పత్మసు ద్వీపములో యున్నాడు. ఈ ముగ్గురు దైవజనులు వ్రాసిన గ్రంథాలకు భవిష్యత్తును తెలియజేసే రచనలు అని బైబిల్ పండితులు పేర్కొన్నారు. అనగా తెరచాటున ఉన్న విషయాలు వీరు వ్రాశారు. తెర తీస్తేనే గాని సంగతులు స్పష్టం కావు. ఈ 3 గ్రంథాలు భవిష్యత్తును గురించి వ్రాయబడ్డాయి. వీటినే అంత్యకాలపు ధ్యానము అని కూడా అంటాం. భవిష్యత్తులో జరగబోయే విషయాలను దేవుని నుండి స్వీకరించి తెర తీసివేసినట్లు భవిష్యత్ సంగతులను వీరు వివరించారు. యెహెజ్కేలు, యెషయా మరియు యిర్మీయా
త్రియేక దేవుణ్ణి ప్రాముఖ్యంగా తెలియజేశారు. మెస్సియాను గురించి ఎక్కువ ప్రవచనాలు యెషయా గ్రంథములో మనం చూస్తాం. యిర్మీయా తండ్రి అయిన దేవుణ్ణి తెలియజేశాడు. యిర్మీయా మహిమగల దేవుణ్ణి గుర్చిన సందేశాలను సూచన రూపముగా యోధా జనాంగానికి బోధించాడు. యెహెజ్కేలు పరిశుద్ధాత్మ దేవుని గూర్చి బోధించాడు. తన సందేశాల్లో ఎక్కువసార్లు పరిశుద్ధాత్మ దేవుని గురించిన ఆశ్చర్యకరమైన ఆత్మీయ విషయాలు వెల్లడిపరిచాడు. కఠినమైన పరిచర్యను చేయుటకై వ్యక్తిత్వము గల పరిశుద్ధాత్మ తన మీదకు వచ్చి ఉన్నాడని, తనలో ఉన్నాడని, తనను ఎత్తుకొని వెళ్ళియున్నాడని పరిశుద్ధాత్మని గురించి తెలియజేశాడు. పరిశుద్ధాత్ముని పరిచర్య విధానములో ఏదో ఒక్క విధానం మాత్రమే ఉండలేదు. పరిశుద్ధాత్మ విశ్వాసిలో నివాసం ఉండుట వలన తన పనిని జరిగిస్తాడు. పరిశుద్ధాత్ముడు విశ్వాసిలో నివసించుట మాత్రమే గాక మన మీద కూడా ఉంటాడని అపోస్తలుల కార్యాల్లో పలుమార్లు వ్రాయబడింది. విశ్వాసులను అభిషేకించుట పరిశుద్ధాత్మ కార్యమే. ఆత్మ ఫలము కలిగి ఉండుట పరిశుద్ధాత్ముని కలిగి ఉన్నాము అనుటకు ఒక రుజువు. పరిశుద్ధాత్మ అభిషేకము పొందియుండుటకు రుజువుగా మనము ఆత్మ వరాలు కలిగి ఉన్నాము. మనలోనూ మన మీదను మనతోనూ పరిశుద్ధాత్ముడు ఉంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు నామమున ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడియుందురో వారి మధ్య పరిశుద్ధాత్ముడు ఉంటూ ఉన్నాడు. ఈ విధమైన ఆత్మ కార్యాలను గూర్చి యెహెజ్కేలు వ్రాశాడు. యిర్మీయా వలె యెహెజ్కేలు కూడా సూచన రూపమైన సందేశాలనిచ్చాడు. దానియేలు, యెహెజ్కేలు యిర్మీయా వలన ప్రభావితం అయ్యారని పండితుల అభిప్రాయం. వీరిరువురి కంటే యిర్మీయా వయస్సులో పెద్దవాడు. యిర్మీయా బోధించినప్పుడు వీరిరువురు బహుశా పలుసార్లు విని ఉండవచ్చు. ఏది ఏమైనా వీరిరువురు తమ గ్రంథాల్లో యిర్మీయా పలికిన మాటలను ఎత్తి వ్రాయడమేగాక వీరి పరిచర్యలో యిర్మీయాను అనుసరించి ఉన్నారని స్పష్టంగా తెలియచున్నది. యిర్మీయా నుండి రక్షణ పొందిన వాని వలె యెహెజ్కేలు సూచన రూపమైన సందేశాలను ఇచ్చాడు. నూతన నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తునకు అపోస్తులుడైన పౌలునకు వాడిన పదం మతి తప్పుట అనగా విపరీతమైన ప్రవర్తన కలిగి ఉండుట అని అర్థం. మిగిలిన వారి వలెగాక వీరి గురి, వీరి కేంద్రము భిన్నముగా ఉంది. ప్రవక్తలందరి విషయం కూడా ఈ విధంగానే చెప్పుకోవచ్చు. నేటి దినాల్లో మన మధ్య యెహెజ్కేలు జీవించినట్లయితే మానసిక వాద్యశాలకు వెళ్ళి ఉండేవాడు. యెహెజ్కేలును మాటలు లేని అభినయ ప్రవక్త అని పిలిచేవారు. ఏకపాత్రాభినయం వలె యెహెజ్కేలు తన సందేశాలను తెలియపరిచేవాడు. ఈ విధమైన సందేశాలను వినినవారు యెహెజ్కేలునకు మతి చలించింది అనిగాని లేక విపరీతముగా ప్రవర్తిస్తున్నాడు అన్న అభిప్రాయము కలుగుతుంది. నరపుత్రుడా అను పదమును యెహెజ్కేలు సుమారు 100 సార్లు ఉపయోగించాడు. యెహెజ్కేలు ప్రవచనం యొక్క ముఖ్య అంశం యెరూషలేము నాశనము కానున్నది, తాను త్వరగా చెరకు వెళ్లవలెను అనే విషయం యెహెజ్కేలునకు తెలుసు. చెర నుండి వెంటనే తిరిగి వస్తామని చెప్పే అబద్ధ ప్రవక్తలను త్రిప్పికొట్టుటకై యెహెజ్కేలు తన సందేశాలనిచ్చాడు. యిర్మీయాను ఎదిరించి చెర 70 సంవత్సరాలుండదు, కాని 2 సంవత్సరాల్లోనే చెర నుండి విడుదల కలుగుతుందని అనన్య ప్రకటించాడు. ఈ విధమైన సందేశాన్ని అనేకమంది అబద్ధ ప్రవక్తలు ప్రకటించుచున్నారు. యెహెజ్కేలు గ్రంథం మొదటి 24 అధ్యాయాల్లో ఇలాంటి అబద్ధ ప్రవక్తల సందేశాన్ని కొట్టివేసి యెరూషలేం నాశనం అవుతుందని యెహెజ్కేలు దృఢంగా ప్రకటించాడు. యిర్మీయా వలె యెహెజ్కేలు యెరూషలేము నాశనము, బబులోను విజయము, అగత్యము అని ప్రకటించాడు. తర్వాత 25వ అధ్యాయము నుండి 32వ అధ్యాయం వరకు యెరూషలేమును పాడు చేసిన దేశమునకు వ్యతిరేకంగా ప్రకటించాడు. 33 నుండి 40వ అధ్యాయం వరకు యెరూషలేం తిరిగి లేచునని ప్రకటించాడు. యిర్మీయా వలె యెహెజ్కేలు శుభ సందేశాన్ని ప్రకటించాడు. తన ప్రజలను దేవుడు
దీవించనయున్నాడని యెహెజ్కేలు ప్రకటించాడు. 40వ అధ్యాయము నుండి 48వ అధ్యాయం వరకు యుగాంతమున జరగబోయే విషయాలను, సంఘటనలను ప్రవచించాడు. ఈ భవిష్యత్ ప్రవచనంలో భాగంగా సొలొమోను ఏ ప్రదేశములో దేవాలయమును కట్టించి ఉన్నాడో అదే ప్రదేశములో 1000 ఏండ్ల పరిపాలన కాలపు దేవాలయం ఒకటి నిర్మింపబడుతుంది. పరిశుద్ధ దేశములో ఎక్కడ సొలొమోను దేవాలయమును నిర్మించాడో అది నేడు రాతి శిఖరము లేక గుమ్మము అని పిలువబడు చోట ప్రపంచములో అతి పెద్దదైన 3వ మసీదు నిర్మింపబడింది. ఇదే స్థలములో మరలా దేవాలయము నిర్మింపబడుతుందని యెహెజ్కేలు ప్రకటించాడు. ఇప్పుడు ఆ ప్రదేశములో రాతి గుమ్మము యుండుట వలన ముస్లిములు కానివారు చెప్పులు విడువవలెను. ముస్లిములకు నీవు అన్యుడవు గనుక నీవు అలాగు చేయవలెను. యెహెజ్కేలు ప్రవచించిన ప్రకారం ఈ స్థలములో అక్షరార్థంగా మరలా దేవాలయము నిర్మింపబడునని నమ్ముచున్నారు. దీనిని బట్టి అక్కడ ఉన్న రాతి గుమ్మము పడద్రోయబడుతుంది. అయితే మరికొందరు యెహెజ్కేలు ప్రవచనమును అలంకారంగా భావిస్తూ ఉన్నారు. ఈ ప్రవచనానికి ఆత్మీయ భావము చెప్పుచు పరిశుద్ధ గ్రంథమంతా తెలియపరిచే సత్యాన్ని బట్టి దేవుడు తన సంఘాన్ని నిర్మించుచున్నాడు. మరి ప్రత్యేకంగా యేసుక్రీస్తు నూతన నిబంధన కాలములో నిర్మించుచున్న ఆ ఆత్మీయ సంఘమే యెహెజ్కేలు ప్రవచించిన దేవాలయమని కొందరు అభిప్రాయపడుతూ ఉన్నారు. 40వ అధ్యాయం నుండి 48వ అధ్యాయం వరకు చదివి ఈ ప్రవచనము అక్షరార్థమైనదో ఆత్మీయమైనదో ఆలోచన చేయండి. వాక్యము నాకేమి చెప్పుచున్నది అనే ప్రశ్నను మీరు వేసుకోండి. ప్రవక్త అయిన యెహెజ్కేలు భయంకరమైన, ఆశ్చర్యకరమైన గొప్ప దర్శనాలను చూశాడు. యెహెజ్కేలు సందేశాలన్నీ దర్శన రూపంగానే ఉన్నాయి. చిట్ట చివరి గ్రంథమయ్యున్న ప్రకటన గ్రంథములో ప్రియ అపోస్తలుడైన యోహాను తెలియజేసిన ప్రవచన యుగాంత సందేశాల దర్శనాలు మరియు యెహెజ్కేలు గ్రంథములోని దర్శనాలు ఇంచుమించు ఒకదానికొకటి పోలిక కలిగి ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథములో కనిపించే సాదృశ్య దర్శనాలు, ఆయా సూచనలు, గురుతులు ప్రకటన గ్రంథములో మనం చూడగలం. ఈ విధంగా ప్రవక్త అయిన దానియేలు, అపోస్తలుడైన యోహాను యుగాంత విషయాలపై అనేక ప్రవచన ప్రత్యక్షతలను, దర్శనాలను పొంది తమ పుస్తకాల్లో వాటిని వ్రాసి ఉంచారు. వీరు చెరలో ఉన్నప్పుడే దైవ ప్రత్యక్షతలను పొందారు. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనము నుండి 20వ వచనం వరకు ఉన్న భాగములో యెహెజ్కేలుకు కలిగిన దర్శన వివరం మనం చదువుకుందాం. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘమును గోళం వలె గుండ్రంగా ఉన్న అగ్నియు కనబడెను. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న అపరంచి వంటిదొకటి కనబడెను. దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనబడెను. వాటి రూపము మానవ స్వరూపం వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను గలవు. వాటి కాళ్ళు చక్కగా నిలువబడినవి. వాటి అరకాళ్ళు పెయ్య కాళ్ళవలే ఉండెను. అవి తలతలలాడు ఇత్తడి వలె ఉండెను. వాటి 4 ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తముల వంటి హస్తములుండెను. 4ంటికిని ముఖములను రెక్కలను ఉండెను. వాటి రెక్కలు ఒకదానికొకటి కలసికొనెను. ఏ వైపునకైనను తిరుగక అవన్నీయు చక్కగా ఎదుటికి పోవుచుండెను. ఆ 4ంటి ఎదుటి ముఖరూపములు మానవ ముఖము వంటివి. కుడి పార్శ్వపు రూపములు సింహముఖము వంటివి. ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి. 4ంటికి పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు. వాటి ముఖములను రెక్కలను వేరువేరుగా ఉండెను. ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక రెక్క 2వ జతలో ఒకదానితో కలసి ఉండెను. ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను కప్పెను. అవన్నీయు చక్కగా
ఎదుటికి పోవుచుండెను. అవి వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపునకు పోవుచుండునో ఆ వైపునకే పోవుచుండెను. ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానములు. ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించెను. ఆ అగ్ని అతి కాంతిగా ఉండెను. అగ్నిలో నుండి మెరుపు బయలుదేరుచుండెను. మెరుపు తీగలు కనబడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగుచుండెను. ఈ జీవులను నేను చూచుచుండగా నేలమీద నాలుగింటి ఎదుటి ముఖముల ప్రక్కను చక్రము వంటిదొకటి కనబడెను. ఆ చక్రముల యొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతివలె ఉండెను. ఆ నాలుగును ఒక్క విధముగానే ఉండెను. వాటి రూపమును పనియు చూడగా చక్రములో చక్రమున్నట్టుగా ఉండెను. అవి జరుగునప్పుడు నాలుగు ప్రక్కలకు జరుగుచుండెను. వెనుకకు తిరుగకే జరుగుచుండెను. వాటి కైవారములు మిక్కిలి ఎత్తుగలవై భయంకరంగా ఉండెను. ఆ నాలుగు కైవారములు చుట్టూ కండ్లతో నిండియుండెను. ఆ జీవులు కదలగా ఆ చక్రములను వాటి ప్రక్కను జరిగెను. అవి నేల నుండి లేచినప్పుడు చక్రములు కూడా లేచెను. ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికే అది పోవలసిన వైపునకే అవియు పోవుచుండెను. గొప్ప ఆశ్చర్యాన్ని లేక భయాన్ని కలిగించే ఈ దర్శనానికి అర్థమేమిటంటే, యెహెజ్కేలుకు కలిగిన ఇట్టి దర్శన ప్రపంచములోని ముఖ్యాంశము 4 జీవులు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయపు దృశ్యములో అపోస్తులుడైన యోహాను కూడా సింహాసనము దాని చుట్టూనున్న వాటిలో ఈ 4 జీవులను చూసినట్టుగా తెలియజేశాడు. యెహెజ్కేలు, యోహాను ఈ ఇద్దరు చూసింది ఒకే విషయం అయ్యుంది. ఈ 4 జీవుల్లోని మొదటి స్వరూపము సింహం వంటిది, రెండవది ఎద్దు రూపం వంటిది, మూడవది మనుష్య ముఖము, నాలుగవది పక్షిరాజు వంటివై ఉన్నాయి. ఈ 4 జీవులకు ఉదాహరణలు ఏమిటంటే, లేఖనాల్లో దేవుడు ప్రత్యక్షపరచబడిన 4 విధానాలని అనేకుల అభిప్రాయమయుంది. దేవుని యొక్క మొదటి ప్రత్యక్షత సీనాయి పర్వతంపై దేవుడు సింహగర్జన వలె తన స్వరాన్ని వినిపించాడు. పర్వతం అంచునైనా ఎవరైనా ముట్టినట్లయితే చనిపోతారనే అంతటి భయంకర స్థితిలో ప్రజలకు దేవుని ప్రత్యక్షత కలిగింది. ఇక రెండవది ఎద్దు రూపము. లేవియాకాండములో వర్ణించబడిన రీతిగా దేవుడు బలులు, నైవేద్య అర్పణల విధానములో దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అరణ్యములో ప్రజలు తమ పాపాల కొరకై అర్పించే బలులు, అర్పణల ద్వారా ఆరాధన ప్రత్యక్ష గుడారము నుండి మహిమలో తనను తాను దేవుడు బయలుపరుచుకుంటూ వచ్చాడు. పాపాల కొరకు అర్పించబడే జంతువులకు ఎద్దు ప్రాతినిధ్యం వహిస్తుంది. అంచెలంచెలుగా కలిగిన ఇట్టి దైవ ప్రత్యక్షతల స్థాయి దేవుడు మనిషిగా మారడమనే విషయముతో ఒక ముగింపుకు లేక పరిపూర్ణతకు చేరుకుంది. మానవుల మధ్య 33 సంవత్సరాల కాలం స్వచ్ఛమైన మానవత్వముతో దేవుడు మనిషిగా జీవించాడు. శరీరధారి అయి మన మధ్య నివసించెనని ఎవరిని గూర్చి చెప్పబడిందో ఆయనే యేసు ప్రభు. దైవ ప్రత్యక్షతలు అన్నిటికీ యేసు ప్రభు శిఖరాగ్రస్థాయి అయి ఉన్నాడు. ఇక ఆత్మ సహాయముతో కదులుతూ ఉన్న చక్రాలు, 4 జీవుల ఈ దృశ్యం మొదటి నుండి ప్రవక్తల నాట నుండి కలుగుతూ ఉండినట్టి ఎడతెగని దైవ ప్రత్యక్షతయే ఇశ్రాయేలు ఇంటివారికి కావలివాడు అనబడిన యెహెజ్కేలు యొక్క గొప్ప సందేశం 3వ అధ్యాయములో వ్రాయబడింది. నరపుత్రుడా, ఇశ్రాయేలునకు నేను నిన్ను కావలివానిగా నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము. అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలెనని వారిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల
ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండియు దుష్క్రియల నుండియు మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు తప్పించుకుందువు. ఈ విధంగా యెహెజ్కేలు 3వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనం వరకు లేక అధ్యాయం చివరి వరకు వారిని హెచ్చరిక చేసే విషయం వ్రాయబడి ఉంది. దీనిలో దుర్మార్గులను హెచ్చరించడమే గాక పాపములో పడే నీతిమంతులకు కూడా హెచ్చరిక ఉంది. గొప్ప భావోద్రేకముతో ఆత్మావేశముతో యెహెజ్కేలు తన ప్రజలకు ప్రకటిస్తూ వచ్చాడు. వారి పాపాల నిమిత్తమై వారి పాపానికి కలుగనున్న పర్యవసానాల నిమిత్తమై ప్రజలను గద్దించగా వారిని తమ పాపాల నుండి విడుదల చేయని అబద్ధ ప్రవక్తలను యిర్మీయా ఖండించినట్లే యెహెజ్కేలు కూడా ఖండిస్తూ దుర్మార్గులు తమ దుష్ప్రవర్తన విడిచినా లేకపోయినా ఒక ప్రవక్త ఎప్పుడూ కూడా ప్రజలకు దేవుని నీతిని బోధించాలని తెలియజేశాడు. ఈ విధంగా దేవుడు ప్రవక్తలను బోధకులను ప్రజల విషయములో బాధ్యులుగా ఎంచుతాడు. ఇదే విషయాన్ని గురించి అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయములో వ్రాశాడు. దేవుని సేవకుడు యేసుక్రీస్తు సువార్తను ఎవరికైనా బోధించగా వినిన వారు అంగీకరించినట్లయితే సువార్త బోధించిన ఈ సేవకులు వారికి జీవపు వాసనగాను అంగీకరించినట్లయితే మరణపు వాసనగాను ఉంటారని తెలియజేస్తూ ఈ సంగతులకు చాలినవాడెవడు అనంటూ ఉన్నాడు. అయితే నశిస్తున్న వారికి క్రీస్తు సువార్తయే చాలినదని నీవు నమ్మగలవా? ఈ విధంగా జీవిస్తున్న వారికి నశిస్తున్న వారికి కూడా యెహెజ్కేలు గొప్ప సందేశాన్ని కలిగి ఉన్నాడు. యెహెజ్కేలు జీవించేవారికి నశించేవారికి తాను జీవపు వాసనగానో మరణపు వాసనగానో ఉన్నట్టు పౌలు వలె నమ్మాడు. ఈ గొప్ప బాధ్యత యొక్క అర్థాన్ని మనము గ్రహించినప్పుడు ఈ సంగతులకు చాలినవాడెవడు అనే ప్రశ్నకు సమాధానం మనం పొందగలం. ఇక ఇట్టి చాలిన స్థితి వారు పరిశుద్ధాత్మ దేవునిలో పొందారు. తన సందేశాలలో యెహెజ్కేలు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎక్కువగా కనపరిచాడు. అలాగే పౌలు కూడా మా అంతట మేమే సమర్థులము, మా వలననే ఏదో జరిగింది అని అనక మా సామర్థ్యము దేవుని వలననే అన్నాడు. యెహెజ్కేలు యొక్క సందేశాలన్నీ పరిశుద్ధాత్మ దేవుని అభిషేకముతోనే ఇవ్వబడినవై ఉన్నాయి. ఇక యెహెజ్కేలు తాను పరిశుద్ధాత్మ ప్రేరేపణ పొందని సమయాల్లో మౌనంగా ఉన్నాడు. ఆత్మ ప్రేరేపించినప్పుడు మాత్రమే మాట్లాడుతూ వచ్చాడు. అంతగా అతడు ఆత్మ ఆధీనములో ఉన్నాడు. యెహెజ్కేలు 3వ అధ్యాయం 15వ వచనములో వ్రాయబడినట్లు ఒకానొకసారి వారి మధ్య ఏమి మాట్లాడక 7 దినములు మౌనంగా ఉన్నాడు. ఇక ఇతడు పాపము, పశ్చాత్తాపము, పునరుద్ధరణ ప్రకటించే పనికి ప్రత్యేకంగా పిలువబడ్డాడు. యెహెజ్కేలు యుగాంతానికి సంబంధించిన విషయాలపై ప్రవచించాడు. గతములో భవిష్యత్ కూడా ఇశ్రాయేలీయులకు నిరీక్షణకరమైన సంగతులను బోధించాడు. ప్రియ సోదరి సోదరుడా, యెహెజ్కేలు వలె దేవుని శక్తిచే, పరిశుద్ధాత్మ శక్తిచే మీ జీవితాలు నింపబడ్డాయా? ప్రయాస భారాలతో జీవించే మిమ్ములను తన యొద్దకు రమ్మని యేసుప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. దైవాశీస్సులు. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.